హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను దోశలకైతే నానబోస్తున్నానండి. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ చేయాలి కదా. అందుకోసమనైతే ఇక్కడ నేను దోశల కోసం అయితే ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నానండి, మినపగుండ్లు. ఇంకా 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గ్లాస్ అది దొడ్డటుకులు అయితే తీసుకున్నానండి. ఇంకా కొంచెం ఒక 1 స్పూన్ అట్లా మెంతులు ఒకటి. ఇది మాత్రం ఇంకా నేనైతే శుభ్రంగా కడిగి రైస్ గిట్ల అన్నీ ఇవి నైట్ నానబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంక ఇదైతే ఇప్పుడు పట్టించుకొని రాను, పిండి గిన్నె అక్కడ పోయేసి అయితే మార్నింగ్ అయితే మా ఆయన పట్టించుకొని వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంతమంది టిఫిన్ టెన్షన్ అండి, ఇంకా పిల్లల బాక్స్ గురించి. ఇన్ని రోజు అయితే ఇంకా మేమైతే ఏది ఎక్కువ టిఫిన్ అది దీని మీద ఎప్పుడు ఫోకస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే నేను దోశల గురించి అయితే నేను బియ్యం పప్పు నానబెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ అయితే నాకు మినపప్పు అయిపోతే ఇంకా 3 గ్లాసుల రైస్ వేసుకున్నానండి. ఇంకొక గ్లాస్ అయితే నేను ఇక్కడ దొడ్డటుకులు వేసాను ఫ్రెండ్స్. ఇంకా 1 స్పూన్ మెంతులు వేసానండి. నేను వేసి నైట్ మొత్తం నానబెట్టానండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇంకా నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ అట్లా పట్టించుకొస్తాను. ఇంక ఇది పొద్దున్నే నానబెట్టాలి. ఇప్పుడు నైట్ సాయంత్రం అట్లా పట్టించుకోవచ్చు, మనం నైట్ నానబెట్టి పొద్దున వేసుకోవాలి. కానీ రేపైతే చేయను, నేను ఎల్లుండి చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే టైం లేకుండే ఇంక ఇక్కడ మా ఆయనకి, అందుకోసమని నేను ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. నైట్ నానితే పొద్దున అయితే పట్టించుకోవచ్చు మనం, అట్లా కూడా ఏం కాదు. ఇంకొక 1 వీక్ సరిపడైతే నానబెట్టాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ. మా పాప రోజు టిఫిన్ అడుగుతుందండి. ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా టైంకి మనకి ఏం అందించలేకపోయినా కనీసం టిఫిన్ అయినా ఇవ్వగలుగుతాం కదా ఇంకా అనేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను. ఇంక ఇక్కడ బియ్యంలో అయితే మొత్తం అటుకులు పడింది కదా ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే తీసి ఇంకా అందులో వేస్తున్నానండి. ఇంక ఇదంట సన్న బియ్యం, రేషన్ బియ్యం అంట ఫ్రెండ్స్. ఇన్ని రోజులైతే నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయినవి, అందుకే ఇంకా మా పక్కన ఆంటీ ఉంది, ఆంటీ అయితే నాకు ఇచ్చింది ఈ బియ్యం అన్నీ.